తెలుగులో పంట రక్షణ వ్యవస్థలో అనుసరించబడ్డ స్వయంచాలిత నీటిపారుదల పద్ధతి అనుకుంటుంది. ఇది ఒక అక్షరాంత నీటిపారుదల పద్ధతి. సాంకేతిక విప్లవం కారణంగా అనేక రంగాల్లో అత్యాధునిక మార్పులు రావడం జరుగుతుంది. అలాంటి తరుణంలో దేశానికి వెన్నెముక అయిన రైతు యొక్క వ్యవసాయంలో మార్పులు తీసుకుని రావడానికి మరియు చదువుకున్న వారు కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపడానికి రూపొందించినది ఈ ఆటోమేటెడ్ షవర్ ఇరిగేషన్ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ బడ్జెట్ స్కీమ్. మీరు గతంలో నీటిపారుదల పద్ధతులైన డెక్ ఇరిగేషన్, కేన్ పంప్ ఇరిగేషన్, మోట్ ఇరిగేషన్, రహత్ ఇరిగేషన్ లాంటివి మీకు తెలిసే ఉంటాయి సార్. వీటన్నిటికీ మానవశ్రమ మరియు నీరు ఎక్కువ అవసరం అవుతుంది సార్. ఆ తర్వాత వచ్చినటువంటి స్ప్రింక్లర్ ఇరిగేషన్ మరియు డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ తక్కువ వర్షాలు ప్రదేశాల్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు సార్. ఈ డ్రిప్ ఇరిగేషన్ వాడడం వల్ల నీరు కేవలం వేర్ల దగ్గర మాత్రమే పడడం వల్ల మనం స్ప్రే చేసినటువంటి పెస్టిసైడ్స్ ఆకులు లేదా కూరగాయలు లేదా పండ్లు మీద అలాగే ఉండడం వల్ల అటువంటి ఆహారాన్ని మనం తీసుకోవడం వల్ల మనకి క్యాన్సర్ మరియు ఇంటెస్టైనల్ డిసీజెస్ వచ్చి చాలా మంది చనిపోతున్నారు సార్. అలాగే రాత్రిపూట రైతులు పొలానికి వెళ్ళి నీరు పడడానికి వెళ్ళినప్పుడు స్నేక్ బైట్స్ కానీ అనిమల్ అటాక్స్ కానీ జరుగుతూ ఉంటాయి సార్. అలాగే మా ఊర్లో కూడా ఒక అతని అనిమల్ అటాక్ ద్వారా చనిపోయాడు సార్. ఈ స్కానర్ని స్కాన్ చేసి మీరు ఆ వీడియోని కూడా చూసుకోవచ్చు సార్. అలాగే వీటన్నిటిని అధిగమించడానికి మీ ప్రాజెక్ట్ని రూపొందించారు సార్. ఎలాగంటే ఈ సాయిల్లో ఒక మాయిశ్చర్ సెన్సార్ ఉంటుంది సార్. సాయిల్లో మాయిశ్చర్ ఉంటే ఆఫ్ అయిపోతుంది సార్. సాయిల్లో మాయిశ్చర్ లేకుంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. ఆన్ చేస్తావా? పవర్ సప్లై యూజ్ అంటే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది సార్. సాయిల్లో మాయిశ్చర్ లేకుంటే ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది సార్. దీంట్లో ఇంటిగ్రేట్ అయిన బడ్డెన్ అట్మాస్ఫియర్ పంట పోతే కొంచెం దశలో ఉన్నప్పుడు పక్షులు కానీ నెమళ్ళు కానీ ఏనుగులు కానీ తినడానికి వస్తున్నప్పుడు అక్కడ ఈ బడ్డెన్ అట్మాస్ఫియర్ పనిచేస్తుంది సార్. ఎలాగంటే ఇది శబ్దం చేస్తూ ఇటు తిరుగుతుండడం వల్ల అక్కడ మనిషి ఉన్నాడని ప్రభుత్వం అక్కడికి జంతువులు కానీ పక్షులు కానీ రాకుండా ఉంటాయి. ఈ బడ్డెన్ అట్మాస్ఫియర్కి ఈ షవర్ ఇరిగేషన్కి అవసరమైన విద్యుత్ మనం సోలార్ సిస్టమ్ ద్వారా తీసుకుంటాం కాబట్టి మనకి ఎటువంటి ఎలక్ట్రిసిటీ బిల్ కూడా ఉండదు సార్. అలాగే దీంట్లో ఒక ఇన్సెక్ట్ ట్రాప్ ఉంటుంది సార్. ఇన్సెక్ట్ ట్రాప్ 2 టైప్స్ సార్. ఒకటి ఫోటోట్రోపిక్, ఇంకోటి కీమోట్రోపిక్ సార్. ఫోటోట్రోపిక్ అంటే లైట్కి ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యాయి సార్. కీమోట్రోపిక్ అంటే ఫెర్మోన్స్ అనే కెమికల్కి ఇన్సెక్ట్ అట్రాక్ట్ సార్. ఫోటోట్రోపిక్ అంటే ఇందులో ఒక లైట్ ఉంటుంది సార్. ఆ లైట్కి పురుగులన్నీ ఇన్సెక్ట్స్ అన్ని అట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న బ్లూ ట్రాప్లో పడి చనిపోతాయి సార్. అప్పుడు మనం ఇన్సెక్టిసైడ్స్ వాడకాన్ని కూడా తగ్గించవచ్చు. అలాగే కీమోట్రోపిక్ అంటే ఇందులో ఫెర్మోన్స్ కెమికల్ మనం ఫీమేల్ ఫెర్మోన్స్ కెమికల్ వేస్తే అక్కడికి మేల్ ఇన్సెక్ట్స్ అట్రాక్ట్ అయ్యి అందులో ఉన్న గ్లూ ట్రాప్లో పడి చనిపోతాయి. అలాగే ఈ ఇరిగేషన్ని వర్షాలు తక్కువ పడే ప్రదేశాల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఎలాగంటే 1 ఎకరా చుట్టూ 15% వరకు రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ కానీ వాటర్ డ్రైనేజ్ డ్రాప్ ఫీల్డ్ కానీ ఏర్పాటు చేసుకొని వర్షాలు పడిన తర్వాత అందులోకి స్టోర్ చేసుకొని భూమిలోకి ఇంకిపోయేటట్లు చేసుకుంటే మన సబ్మర్సిబుల్ మోటార్ కూడా ఎటువంటి సమయంలో కూడా డ్యామేజ్ కాదు. అలాగే హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా డిజిటలైజేషన్ అగ్రికల్చర్లో కూడా దీంట్లో పార్టిసిపేట్ కావచ్చు. అందరినీ వచ్చి